సార్కోమా అనేది మన బాడీలో వచ్చే క్యాన్సర్లో ఒక వెరైటీ. వచ్చిన సార్కోమాలో కూడా ఈ సార్కోమా గడ్డ, ఈ కణతి ఎక్కడి నుంచి వచ్చింది? సార్కోమా అనేది ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సైజు ఉన్నప్పుడు లంగ్కి కానీ లివర్కి కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరచంద్రారెడ్డి, రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ, హైదరాబాద్. ఇవాళ మనము సార్కోమా అనే క్యాన్సర్ వెరైటీ గురించి మాట్లాడదాం. దాంతోపాటు దాంట్లో రేడియేషన్ని ఏ విధంగా ఉపయోగిస్తాం దీని గురించి కూడా మాట్లాడతాం. సార్కోమా అనేది మన బాడీలో వచ్చే క్యాన్సర్లో ఒక వెరైటీ. నార్మల్గా కంటే ఇది కొవ్వు కానీ, లేకపోతే కండరాలు కానీ, లేకపోతే నరాలు కానీ, రక్తనాళాల నుంచి కానీ ఇలాంటి వేరే ప్రదేశాల నుంచి వచ్చినప్పుడు దాన్ని సార్కోమా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కండరాల నుంచి వస్తే లియోమయ సార్కోమా, లేకపోతే కొవ్వు నుంచి వచ్చినప్పుడు లైపోసార్కోమా, ఆ విధంగా పేర్లు ఉంటాయన్నమాట. సో దీన్ని ఎలా ట్రీట్ చేస్తాం, ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము? నార్మల్గా పేషెంట్ వచ్చినప్పుడు, మా దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా తొడ దగ్గర కానీ లేకపోతే చేతి దగ్గర కానీ ఒక గడ్డ లాంటిది వస్తుంది, కణతి లాంటిది అనుకోండి. అలా వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొదటి విషయం ఏంటి అంటే, ఇది నిజంగానే క్యాన్సరా కాదా, అంటే సార్కోమానా కాదా చూసుకోవాలి. సో ముందుగా మేము ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే ఒక బయాప్సీ చేస్తాం. సో ఈ బయాప్సీ వల్ల మనకి ఆ వెరైటీ అర్థమవుతుంది. దీంతోపాటు ఐహెచ్సి మార్కర్స్, అంటే వచ్చిన సార్కోమాలో కూడా ఈ సార్కోమా గడ్డ, ఈ కణతి ఎక్కడి నుంచి వచ్చింది, అంటే కొవ్వు నుంచా లేకపోతే కండరాల నుంచా, అలా రకంగా మనకి సబ్ వెరైటీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చేసిన తర్వాత మనం చేయాల్సింది ఎంఆర్ఐ. ఎందుకు అంటే, ఆపరేషన్ చేయాలి అంటే ఆ ట్యూమర్ ఎంత డీప్గా వెళ్ళింది, ఏమైనా రక్తనాళాల మీద కవర్ చేస్తుందా, లేకపోతే పుష్ చేస్తుందా, కంప్రెస్ చేస్తుందా చెక్ చేసుకుంటాం. దీని తర్వాత సిటీ, లంగ్స్, అబ్డామెన్, పెల్విస్ కూడా చెక్ చేస్తాం. ఎందుకు అంటే, సార్కోమా అనేది ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ సైజు ఉన్నప్పుడు లంగ్కి కానీ లివర్కి కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాలో కూడా మనం అంత నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం అనమాట. ఇది జరిగిన తర్వాత సో ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు, అక్కడ మాత్రమే ఉన్నప్పుడు డెసిషన్ తీసుకుంటాం. సో ఈ పేషెంట్లని డెఫినెటివ్ ట్రీట్మెంట్, మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. కానీ కొన్నిసార్లు సర్జరీ చేయడం వీలవ్వదు డైరెక్ట్గా. అప్పుడు ఏం చేస్తామంటే, సర్జరీ కంటే ముందు మనం రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్, ఆ కణతి ష్రింక్ అవడము, దాని చుట్టూ ఒక ఫైబ్రోటిక్ క్యాప్సూల్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వలన ఆపరేషన్ టైంలో చాలా ఈజీగా ట్యూమర్ని తీసేయచ్చు. ఒకవేళ అప్ఫ్రంట్ సర్జరీ చేయలేకపోయినా, లేకపోతే ఈ మంచిగా ఆపరేషన్ ఈజీగా అవ్వడానికైనా రేడియేషన్ చాలా ఉపయోగపడుతుంది. సో రేడియేషన్లో మనం వాడే టెక్నాలజీ సింపుల్ 3D CRT అంటాం, ఆర్ ఇమేజ్ గైడెడ్ 3D CRT. ఈ 2 టెక్నిక్స్తో మనం బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ట్రీట్మెంట్ ముందుగా మనము ఒక CT స్కాన్ అండ్ ఒక MRI 2 తీసుకోవడం వల్ల కరెక్ట్గా మనం కణతి ఎంత డీప్లో ఉందో తెలుసుకుంటాము. దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ అనేది 5.5 వీక్స్ ఉంటుంది. వారానికి 5 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం దాకా. ప్రతిరోజు ట్రీట్మెంట్కి కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల కంటే ఎక్కువ అవసరం ఉండదు. అండ్ బయట చెప్పినట్టు రేడియేషన్ అనేది కరెంటో, షాకో అలాంటిది కాదండి. సింపుల్ హై పవర్ ఎక్స్రేస్ని వాడతాం. దీనివల్ల మ్యాక్సిమం పేషెంట్లకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ టాక్సిటీ, అంటే కొంచెం చర్మం కొంచెం నల్లగా అవడం తప్ప ఇంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో సార్కోమా వచ్చిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దగ్గరగా ఉన్న డాక్టర్స్ని కలవచ్చు. అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడు ఎక్కువగా పేషెంట్లో రేడియేషన్ ఫాలోడ్ బై సర్జరీ అవుతుంది. అంతకంటే ఇంకేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.